ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు జూన్ నెల 8వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకునము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. మనము చాలా వరకు మన నోటిని అపవిత్రమైన వాటికి మాటలకు ఇస్తూ ఉంటామండి. నోటి ద్వారా మనం శాపాన్ని తెచ్చుకోవాలన్నా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, మరి మన నోటి ద్వారా మనము వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడి అటు దేవుణ్ణి బాధ పెడతాము, ఇటు కొన్ని నష్టాలు, శాపాలు, దోషాలు, ఇంకా ప్రతికూల పరిస్థితులు, ఎదుటివారికి కోపాన్ని రప్పించేటట్లు మాటలు, ఇవన్నీ కూడా మనమే తెచ్చుకుంటాం మన యొక్క మాట తీరు వల్ల. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు చెబుతున్న మాటలు ఏమిటంటే, అపవిత్రత మన నోటి నిండా మనము వ్యర్థమైన వాటిని నింపుకొని అపవిత్రత కలిగి జీవిస్తున్నామండి. దానివల్లనే కొన్ని నష్టాలు మనము తెచ్చుకుంటూ ఉంటాం మన నోటి మాట వలన. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. మనము విసర్జిస్తే మరలా దాని వైపు మనం చూడము. ఒక ఉమ్ము మనము కింద ఉమ్ము వేసాము అంటే మరలా దాని వైపు మనం తిరిగి చూస్తామా అండి? చూడము. అదే రీతిగా మనము ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. అంటే చాలామంది ఆడవాళ్ళకి సాధారణంగా వారి గురించి వీరి గురించి చెప్పుకోవడం, వాళ్ళు ఇలా వెళ్ళిలా అన్నట్లు అనుకోవడము చాలా, మరి ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ ఇది ఉంటుందండి. మరి ఇద్దరు ముగ్గురు కూర్చుని, లేకపోతే ఒక గుంపుగా కూర్చుని ఎదుటి వారిని గురించి చెప్పుకోవడము, వారిని గురించి అపహేళన చేయడము, లేనిపోని నిందలు వేయడము, మరి ఎంతో బాధాకరమైన విషయం ఇది దేవునికి అసహ్యమైనదండి. అందుకే దేవుడు విసర్జించేయమన్నాడు. విసర్జించిన దాన్ని మనం తిరిగి ఏ రీతిగా చూడమో, అలాగే విసర్జించిన ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు, ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళకూడదు. అపహాసకులు కూర్చుండే చోటుని మీరు కూర్చోవద్దు అని దేవుడి వాక్యమే సెలవిస్తుంది. మరి ఎవరైతే నీ దృష్టికి అపహాస్యంగా కనబడుతున్నారో, నేను వీళ్ళ దగ్గర కూర్చోకపోతే, వీళ్ళ మాటల్లో నేను కూడా ఉండకపోతే నన్ను తప్పుగా అనుకుంటారేమో, లేకపోతే ఈ అమ్మాయికి గర్వం అనుకుంటారేమో, లేకపోతే నన్ను ఏదో రీతిగా ఆలోచించుకుంటారేమో అని కొన్నిసార్లు మనము ఆలోచన కలిగి వారు మన గురించి చెడుగా అనుకోకూడదని మనం వారితో కూడా ఏకీభవించి ఆ పాపంలో మనం కూడా పాలుభాగస్థులం అవుతామండి. కొన్నిసార్లు మన మనస్సు దేవుని ఆత్మ గద్దిస్తూనే ఉంటుంది, ఇవి నీకు అనవసరం, వెళ్ళి బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలి. మనకి ఎవరు వచ్చి ఏం నేర్పించడండి. కడవరి దినాల్లో దేవుని ఆత్మ మనలో ఉంది. ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా వాక్యానుసారంగా జీవించాలో, ఏ రీతిగా తగిన ఆలోచన చేత ముందుకు వెళ్ళాలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి వీరిని సలహాలు అడగడం మానేసి, ఏదైనా చిన్న సలహా కోసం మనం వారికి వీరికి ఫోన్లు చేసి, లేకపోతే కొంతమందిని అడగడానికి ఇష్టపడతాం. ఆ సలహా కోసం చేసిన ఫోన్ ఎక్కడెక్కడికో ఏదేదో మాట్లాడుకునే వరకు వెళ్ళిపోతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులను మనము సంతోష పెట్టాలని, మన భక్తి జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా, మరి దేవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలని ప్రభు వారి వాక్యం కడవరి దినాల్లో సెలవిస్తుంది. కనుక మనం ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. కృప కలిగిన దేవుడవు నాయన, ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయుచున్న తండ్రివి, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రభువా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. వ్యర్థమైన వాటి యందు మేము మనసు పెట్టక నాయన, నీకు ఆయాసకరమైన దాన్ని ఏది మేము చేయకుండా దేవభక్తి విషయంలో మమ్మల్ని మేము సాధకం చేసుకోవడానికి మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.